కానీ సాధారణ హిందూ ప్రజలు చేసిన పాపం ఏంటి? వీళ్ళు ఎందుకు హిందువుల విషయాన్ని ఇంతగా ఇగ్నోర్ చేస్తారు? కారణం ఏమిటంటే మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు హిందువుల్ని సపోర్ట్ చేయడానికి రాలేదు. కానీ అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం హిందువుల్ని కాపాడడానికి ముందుకు వచ్చాడు. హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాడు. ఇప్పుడు మీలో చాలా మందిలో అవును కదా, ఈ అపోజిషన్ పార్టీలు హిందువులను ఎందుకు సపోర్ట్ చేయవు అనే క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది. అలా ఎందుకు అంటే కొంతమంది రాజకీయ నిపుణుల ప్రకారం వీళ్ళు హిందువులను సపోర్ట్ చేస్తే వీళ్లకు ఓటు వేసే ఓటు బ్యాంక్ అప్సెట్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు హిందువుల గురించి మాట్లాడడం మొదలు పెడితే వీళ్లకు ఓట్లేసే ఒక పర్టికులర్ కమ్యూనిటీ వీళ్లకు ఓట్లేయడం ఆపేస్తుంది. అందుకే కదా అయోధ్యలో రామ మందిరం కట్టి సంవత్సరం దాటిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు అపోజిషన్లో ఉన్న చాలామంది నాయకులు, టాప్ లీడర్లు ఆ గుడికి వెళ్ళలేదు. అలా ఎందుకో తెలుసా? ఒకవేళ వీళ్ళు అయోధ్య మందిరానికి వెళ్తే వీళ్లకు ఓట్లేసే ఒక కమ్యూనిటీ వీళ్ళకు